రైతులందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథ. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలము పోతుపోలు గ్రామము. మేము ఈ మధ్యకాలంలో ఎంటెక్ అనేది వచ్చిందని మాకు ఎరువులంగా బాగా పరిచయమైనాడు ముత్యాలు అనేసి. మామూలుగా ఫీల్డ్ మీదకి వస్తా అంటాడు. ఇన్ని రోజులు మాకేదో డల్గా అనిపిస్తాను నేను తోట. ఒకసారి ఎంటెక్ వాడండినా ఒకసారి కొత్తగా వచ్చింది అని చెప్పినాడు. మేము నమ్మలేదు. మాకోసమైన మేము చెప్పిన దానికైనా 10 సార్లు ఒక్కసారి వాడండి 5 కేజీల బ్యాగు 5 కేజీల బ్యాగు ఇచ్చినాడు. ఫస్ట్ చామంతి చెట్లు నాటినాము, 30 గుంటలు నాటినాము. దానికి 5 కేజీల బ్యాగ్ మట్టుకే వాడినాము. వాడిన దానివల్ల మాకు మామూలుతో పోలిస్తే మామూలుగా 30 గుంటలకు ఒక 600-700 కేజీలు పడేటివి. 600-800 కాటికి ఈసారి ఒక కట్టింగ్కి వచ్చి 1200 కేజీలు పడినాయి ఈ చామంతి పూలు. తర్వాత వచ్చి బంతి నాటినాము. బంతి ఒక 15 గుంటలు ఉంటుంది. మామూలుగా 15 గుంటలకు ఒక 800-900 కేజీలు పడేది. ఈసారి ఒక 1200 కేజీలు పడినాయి బంతి. బాగానే ఉంది అనుకున్నాము. దానికి 5 కేజీల బ్యాగే వాళ్ళినాము. తర్వాత 1 ఎకరము టమాటా నాటినాము. దానికి చూన్నాము సార్ అన్నాడు. అప్పుడు మనం 20 రోజుల తర్వాత మొక్క నాటిన 20 రోజుల తర్వాత వాడినాము. చాలా బాగా వచ్చింది. ఈ టమాటా కూడా సైజు కానీ డ్రాప్స్ చూడండి, డ్రాప్స్ కూడా లేవు. డ్రాప్స్ కూడా లేవు. ఎన్ని ఫ్లవర్స్ ఉంటే అన్నీ కూడా కాయలు బాగా కాసినాయి. మామూలుగా పోలిస్తే ఒక 3/4%, మామూలుగా 70% ఉంటే ఇప్పటికి 190% సక్సెస్ అయినాయి మాకు టమోటా. కాబట్టి చాలా బాగుంది. స్ప్రేయింగ్కి వచ్చి ఓల్డ్ బ్లాక్ అని స్ప్రేయింగ్. దీంట్లోకి ఇంకా కాంబినేషన్ ఏదో ఇచ్చినారు, మాకు అంత ఐడియా లేదు. దీనివల్ల కూడా చాలా బాగా వచ్చింది మా తోట. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాదాపు అంటే 4 కోతలు అయినది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఈ గ్రోతింగ్ కానీ ఈ చెట్టు కలర్ కానీ ఏమీ తగ్గడం లేదు. టమాటో కూడా సైజులు కూడా బాగా వచ్చినాయి. చైనింగ్ బాగుంది. ఇది అందరూ కూడా నేను నా పక్కన మా రైతులకు కూడా 4-5 మందికి చెప్పాను వాడమనేసి. ఎంటెక్ వాడండి, గోల్డ్ బ్యాక్ స్ప్రేయింగ్ చేయండి, చాలా బాగుందని. నాతోటి రైతులు కూడా 4-5 మంది వాడినారు. వాళ్ళు కూడా మామూలుతో పోలిస్తే చాలా మార్పు అనేది వచ్చింది. మామూలుగా పోలిస్తే టమాటా ఆ స్టేజ్కి వచ్చేది కాదు, హైట్ కూడా వచ్చేది కాదు. మామూలుగా మా ఏరియాలో మామూలుగా ఎక్కువ అంటే ఒక 5 అడుగులు 4.5 అడుగు క్లోజ్ అయ్యేది. ఈసారి దీన్ని వాడిన దానివల్ల మేము 4-5 మంది రైతులు వాడినాము. నేను వాళ్ళకి చెప్పిన తర్వాత మా 4-5 మంది తోటలు కూడా అందరితో పోలిస్తే చాలా బాగున్నాయి. ఎంటెక్ తర్వాత స్ప్రేయింగ్కి ఇది గోల్డ్ బ్యాక్ వాడిన దానివల్ల చాలా బాగున్నాయి. దీనికి కారణం అంతా మాకు తెలపడము, మా ముత్యాలని మాకు ఫీల్డ్ మీద వస్తుంటాడు, ఎరువులంగా పరిచయం అయినాడు. ఆ పిల్లల ద్వారానే మేము ఇవి తెలుసుకున్నాం. మీకు ఎంత దిగుబడి తేడా వచ్చిందన్న పోయిన సంవత్సరంతో పోలిస్తే? మామూలుతో పోలిస్తే ఈసారి ఎకరానికి ఒక 500 నుంచి 1000 బాక్సులు తేడా వచ్చింది. 1000 బాక్సులు మామూలుగా సాధారణంగా ఎన్ని బాక్సులు? మామూలుగా మా ఏరియా అయితే ఒక 1500 అట్లా పడేది. ఈసారితో పోలిస్తే 2000 దాటుతున్నాయి. 2000 ఎన్ని కేజీల బాక్సులు అవి? 25 కేజీల బాక్స్. 25 కేజీల బాక్సులు 2000 ఖచ్చితంగా తీసినారు. ఖచ్చితంగా. ఓన్లీ ఎంటెక్ ద్వారానే మీకు ఇంత దిగుబడి సాధ్యమని మీరు అంటే మామూలుగా వాడుతున్నాం సార్. వేరే కంపెనీలు కూడా వాడినాం కదా ఇంతకుముందు వాడిన దానివల్ల గ్రోతింగు టు ఫ్లవర్ కానీ ఈ కాయల సైజు కానీ ఇంత ఉండేది కాదు. మామూలుగా వాడుతున్నాము. ఈసారి ఎంటెక్ గురించి మాకు తెలిసింది. ఎప్పటి నుంచి ఉండిందో ఎంటెక్ అనేది మాకు తెలియదు. ఈసారి మా ముత్యాల ద్వారా మాకు తెలిసింది ఎంటెక్ అని. ఆయన చెప్పిన ద్వారా ఈసారి వదిలినాము. దీంతో పోలిస్తే నేను మామూలుగా ఏదో చిన్న రైతును, ఏదో 20 గుంటలు 30 గుంటలు పండించేవాళ్ళు, ఒక 1000 క్రేట్లు అంటే కూడా కష్టంగా పండించేవాళ్ళము. ఈసారి ఏదో ఆయన చెప్పినాడు, మేము కొంచెం ఎక్స్ట్రా చేసినాము. దానివల్ల ఒక ఎకరానికి ఒక 500 నుంచి 1000 బాక్సులు ఎక్స్ట్రా పడుతున్నాయి. ఇప్పుడు 4 కోతలు అయింది. 4 కోతలు అయినా కూడా చెట్టు గ్రోతింగ్ తగ్గడం లేదు. ఈ కాయ చైనింగ్ కానీ ఏమీ తగ్గడం లేదు ఇప్పటికైతే. కరెక్ట్. మీకు అసలు ఒక ఫ్లవర్ డ్రాప్ అనేది మీకు అసలు ఫ్లవర్ డ్రాప్ అనేది లేదు. ఎన్ని పూతలు వస్తాయి, ఎన్ని కాయలు వస్తాయి అన్నీ సెట్ అయినాయి. ఎప్పుడైనా చూసుకోండి. మీరు ఈరోజు ఎన్నో కటింగ్ మిగిస్తారన్నా? 4. ఇది 4వ కటింగ్. ఒకసారి 4వ కటింగ్. ఎన్ని బాక్సులు వచ్చినాయి ఇప్పుడు దాకా? 1200 బాక్సులు పెరిగినాం. 1200 బాక్సులు పెరిగినాం. మేలే, టాప్ బాగానే వచ్చింది. ఇంకా 1200 బాక్సులు అయ్యే పొజిషన్ ఉంది. 1200కి దాంట్లో డోకా ఏం లేదు. ఇంకా కొంచెం ఎక్కువ కూడా కావచ్చు. ఓకే. ఎకరం కూడా ఉండదు, ఇంకా తక్కువే ఉంటుంది. ఓకే అన్న. మామూలుగా పోలిస్తే మాకు దీనివల్లే అనుకుంటాను. మామూలుగా వాడిని ఇప్పుడు దాదాపు అంటే 3 బ్యాగులు వాడినాం. ఓకే. దీనివల్లే అనుకుంటాను. 25 కేజీలు ఇంకా ఉంది. ఓకే. ఇంకా స్టార్ట్ చేసినాం, ఇంకా ఉంది. అది 20 రోజుల్లో కటింగ్ పడేది ఉంది. అది కూడా బాగా వచ్చింది. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. మా కంపెనీ ప్రోడక్ట్స్ వాడి 10 మంది రైతులు చెప్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ.